నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు. ఈ పునాదులపైనే మహోజ్వలమైన ఉద్యమం జరిగింది. స్వరాష్ట్రం ఏర్పడింది. దశాబ్దం పాటు ఇవే పునాదులుగా కేసీఆర్ పరిపాలన వైభవంగా సాగింది. కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ ఏలుబడిలో నేడు తెలంగాణకు గ్రహణం పట్టింది. ఇప్పుడు నీళ్లు, నిధులు పొరుగు రాష్ట్రానికి తరలిపోయే కుట్రలు అమలవుతున్నాయి. నియామకాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కి పోరాడే దుస్థితి దాపురించింది. ముఖ్యంగా సాగునీటి రంగంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఏడాదిన్నరలో ఒక్క చెక్ డ్యాం కూడా కట్టని రేవంత్ రెడ్డి కనీసం ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవటంలో చేతులెత్తేశాడు. తాజాగా జూరాల ప్రాజెక్టు గేట్లను రోప్లు తెగిపోయాయి. మరోవైపు ఆప్రాన్ తెగిపోయి మంజీరా డ్యాం ప్రమాదంలో పడింది. ఒకవైపు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే, మరోవైపు అధికారులు మాత్రం మరేం పర్లేదు అంటూ బుకాయిస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఇరిగేషన్ శాఖలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పడకేసింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రమాద ఘటనలు ఇందుకు నిదర్శనం. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ఆయకట్ట కొట్టుకుపోయింది. నల్గొండ జిల్లాలో సుంకిశాల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మందిని మింగేసింది. నిర్మల్ జిల్లాలో గతేడాది జనాలను గజగజ వణికించిన కడెం ప్రాజెక్టు పరిస్థితిపై రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు రివ్యూ చేసిన పాపాన పోలేదు. పరాకాష్ఠకు చేరిన కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా తాజాగా మరో 2 ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు గేట్లకు రోప్స్ తెగిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో మంజీరా డ్యాం ఆప్రాన్ కొట్టుకుపోయి డేంజర్ జోన్లో పడింది. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టనితనం ప్రజలకు శాపంగా మారుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే నానా యాగి చేసిన రేవంత్ సర్కార్ దానికి మరమ్మతులు చేయించి వినియోగంలోనికి తేవాలన్న సోయి లేకుండా పోయింది. ఫలితంగా రైతులు తమ పంటలను ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా జూరాల మంజీరా ప్రాజెక్టుల విషయంలోనూ కాంగ్రెస్ అదే అలసత్వం ప్రదర్శిస్తోంది. సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో జూరాల క్రస్ట్ గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. అయితే ఇవేవీ రేవంత్ సర్కార్కు పట్టడం లేదు. ఒకవైపు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మంజీరా డ్యాం ప్రమాదంలో ఉందని నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది.